सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते। सियावर रामचंद्र की, पवन सुत हनुमान की, उमापति महादेव की, आर्य सनातन वैदिक हिंदू धर्म की, भारत माता की, गो माता की, गंगा माता की, सद्गुरुदेव भगवान की। मातृदेवो भव, पितृदेवो भव, आचार्य देवो भव, अतिथि देवो भव, परस्पर देवो भव। अंदरिकी जय श्रीराम अंडी। जय श्रीराम। నాకు ముందే కొంచెం తక్కువగా వినిపిస్తుంది, వినిపించలేదు. జై శ్రీరామ్. మన అన్నగారు శంకర్ గారు రావడము, అలాగే వీరన్న గారు అక్కడ రావడం జరిగింది ఒక నెల క్రితము. ఇది హిందూ సమ్మేళనం జరుగుతుంది, మీరు రావాలి అని చెప్పారు. అయితే యూజువల్గా నేను ఎప్పుడు ఇంతమంది వస్తున్నారు అని అడగను నేను, కానీ హిందూ సమ్మేళనం కదా, ఇది ఒక అందరి బాధ్యత కాబట్టి అడిగాను ఎంతమంది వస్తున్నారు అంటే దాదాపు 30 కాలనీల నుంచి వస్తున్నారు దీది అన్నారు. సో నేను చాలా మందిని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇక్కడ చూస్తే చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే దీన్ని బట్టే మన హిందూ ధర్మానికి ఎంతమంది బాధ్యతగా భావిస్తున్నారు అన్నది తెలుస్తుంది. క్షమించండి, ఫస్ట్ నెగిటివ్ కమెంట్ ఇచ్చాను, కానీ హిందూ సమ్మేళనము ఒక మ్యారేజ్ సెరమనీ కాదండి, ఒక రింగ్ సెరమనీ, ఏదో ఫంక్షన్ కార్యక్రమం కాదు. ఇది మన ప్రతి వ్యక్తి బాధ్యత కాబట్టి మన చుట్టూ ఎక్కడైనా హిందూ సమ్మేళనం జరుగుతుంది, ఎందుకంటే కొన్ని రోజుల్లోనే మనం జరుపుకోబోతున్నాము. తెలిసిన వారు ప్రతి ఒక్కరు కూడా నా బాధ్యత నా దేశం పట్ల ఉంది అని తెలుసుకొని ప్రతి మహిళ, ప్రతి పురుషుడు, అలాగే పిల్లల్ని కూడా తీసుకోవలసిందిగా నేను విన్నపం చేస్తున్నాను, అందరికీ చెప్తున్నాను. బాధ్యతగా భావించి అందరూ రండి. అయితే ఈరోజు మనం చేసేది హిందూ సమ్మేళనం. హిందువులందరం కూడా ఏకత్రితం అవ్వడము, మన హిందూ బాధ్యత గురించి, హిందుత్వం గురించి, మన దేశం గురించి మనం తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. మరి ఏమమ్మా మాకేమన్నా తెలియదా కొత్తగా తెలుసుకోవడానికి అంటే కాదు, అందరికీ తెలిసే, మాట్లాడే వారికి తెలుసు, వినే వారికి తెలుసు. కానీ మనిషిలో ఒక గుణం ఉంటుందండి, ఎప్పుడూ చెప్తాను, మనం మర్చిపోతాము. లేదు అంటే హిందువులు ఎలా అయిపోయారు అంటే మంచివాళ్ళు అయిపోయారు, చాలా మంచివాళ్ళు అనమాట. మంచివాళ్ళు అంటే ఏంటిది? చాలా మంచివాళ్ళు అండి, అసలు వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు, బయటికి రారు అంటే మంచివాళ్ళు. ఇది మన ఒక డెఫినేషన్ అనమాట. బట్ వాట్ ఈజ్ మంచివాళ్ళు అంటే ఏంటిది? హిందూ అంటే ఏంటిది అంటే పరదుఃఖ దుఃఖాయ. ఎవరికన్నా బాధ కలిగింది, ఎవరైనా బాధలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు అంటే మొదట వచ్చి నిలబడేవాడే హిందూ అని మనం తెలుసుకోవాలి. నేను నా భార్య నా పిల్లలు నేను చేసుకుంటాను అంటే అది అందరూ చేసుకుంటారు. ప్రతి ఒక్క పశువు కూడా తనకొక పరివారం గురించి చూసుకుంటుంది. కానీ కేవలం మనిషి మాత్రమే సమాజము, దేశము, ధర్మము అని ఆలోచించి తన ఆచరణ అలాగా మార్చేవాడు కేవలం మనిషి. దాంట్లోనూ హిందూ అన్నవాళ్ళు అంతే, అందరూ బాగుండాలి. ఎక్కడ పూజ జరిగినా కూడా, ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా మన సంకల్పం ఎన్నో ఉన్నా కూడా ఒక సంకల్పం ఉంటుంది, అందరూ బాగుండాలి కదండి, అందరి కోసము అని మనము ఎప్పుడు కూడా సంకల్పంలో చేస్తాము. కాబట్టి ఒక సంకల్పం చేసి పూజ చేస్తే కాదు కదా, ఎక్కడన్నా ఏదన్నా ప్రాబ్లం ఉంటే నేను ముందుంటాను అని భావించేవాడే హిందువు అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు హిందూ సమ్మేళనాలు కొన్ని నెలలు చేస్తాము, రీల్స్లో చూస్తాము, జయ శ్రీరామ్ అంటాము, ఒక ఆరెంజ్ క్లాత్ మనం జెండా వేసుకొని బయట తిరిగితే అయిపోతుందా? ఒక రోషంగా మాట్లాడితే అయిపోతుందా? మన దేశం పట్ల మన కొన్ని బాధ్యతలు ఉంటాయి, అవన్నీ మనం ఖచ్చితంగా రోజు నిర్వహించాలి. రోజు నిర్వహించాలి అంటే ఏంటిది? మన ధర్మ పరిరక్షణ మనం చేసుకోవాలి అంటే ఏంటిది? యుద్ధం చేయాలా? రోజు యుద్ధం ఉంటుందా? కాదు. రోజు మనం కొన్ని విషయాలు చేస్తే మన ధర్మాన్ని మనము రక్షించగలుగుతాము. అది ఏంటిది అంటే స్వధర్మ ఆచరణ.
సింపుల్ అనిపిస్తుంది కానీ స్వధర్మము అంటే తెలుసుకోండి. నేను ఒక వ్యక్తిగా, నేను ఒక హిందూ వ్యక్తిగా నా సమాజంలో, నా పరివారంలో, నా కాలనీలో, నా కమ్యూనిటీలో, నా దేశం కోసము, నా ధర్మ పరిరక్షణ కోసం ఏం చేయాలి అంటే నా ధర్మాన్ని తెలుసుకొని నా ధర్మాన్ని నేను ఆచరించాలి. ఇది ఒక్కటి చేసామనుకోండి, మనము మన ధర్మ రక్షణ మనం చేయగలుగుతాం. దీంట్లో ఏమేమి చేయాలి అంటే చిన్న చిన్న విషయాలు చెప్తాను, ఒక 2-3. మొదట అసలు ఇప్పుడు హిందువులు ఎవరు అంటే నాకు అర్థం కావట్లేదండి. ఇలా కనిపిస్తారు, వాళ్ళతో మాట్లాడేటప్పుడు పేరు అడుగుదామా అంటే రాహుల్ అని చెప్పేవాడు ఒక్కొక్కసారి ఇక్బాల్ ఉంటాడు, మనకు తెలియదు. దట్ హ్యాపెన్స్ రైట్, మనం అందరం చూస్తున్నాం. ఎందుకు అంటే మనలో ఇతరుల్లో ఏమీ డిఫరెన్స్ లేదు. వాళ్ళు ప్యాంట్ షర్ట్ వేసుకుంటున్నారు, మనం ప్యాంట్ షర్ట్ వేసుకుంటున్నాము, కానీ మనలో ఏ చిహ్నం కూడా మనం హిందువులము అన్నది లేదు. దాంట్లోనూ మహిళలకు ఒక నమస్కారం అందరూ పెట్టుకుంటారండి మహిళలు, కానీ పురుషుల్లాగా వస్తే సభ్యత సంస్కారము ఆడవాళ్ళకి విచ్చేసాం మేము, మాకేం బాధ్యత లేదు అని పురుషులు భావిస్తారు. కాబట్టి ఒక నుదుటి మీద బొట్టు అనేది ఉండదు. మీకు కోపగించినా పర్వాలేదు, కానీ వాస్తవం చెప్తున్నాను. నేను హిందూ అనుకుంటే పెద్ద పెద్ద యుద్ధాలు చేసే అవసరం లేదండి. స్మాల్ స్ట్రగుల్ ఎవ్రీడే విల్ హెల్ప్ అస్. ఏంటిది అంటే, ఏంటయ్యా బొట్టు పెట్టుకున్నావు అంటే, అవును నేను హిందూని బొట్టు పెట్టుకున్నానని చెప్పగలగాలి ధైర్యంగా. ఒక బొట్టు పెట్టుకోండి, ఏదో ఒకటి మీ ఊర్ధ్వపుండ్రం కానివ్వండి, ఏదో రకంగా ఒక బొట్టు అయితే ఉండాలి హిందువులని చెప్పుకోవడానికి. రెండోది తులసి మాల అయినా కానివ్వండి, లేదంటే రుద్రాక్ష మాల అయినా కానివ్వండి వేసుకోవాలి. దీనికి కొంతమందికి చాలా సందేహాలు ఉంటాయి, ఎవరు వేసుకోవాలి ఎవరు వేసుకోకూడదు, నాన్ వెజ్ వేసుకుంటే వేసుకోవాలా లేదా అంటే సింపుల్గా చెప్తాను. నాన్ వెజ్ తింటున్నా కూడా, మీరు గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి మనం మాల ధరించాము అంటే తీసే అవసరము లేదు. కాబట్టి రోజు మన కంఠంలో మాల ఉండాలి, నా నుదుట బొట్టు ఉండాలి, అప్పుడే నేను హిందూని అని చెప్పుకోవాలి. ఇది చిన్నగా కనిపిస్తుందండి, కానీ చాలా పెద్ద విషయం. ఎందుకు అంటే మనం కేరళ స్టోరీ చూసాము, కేరళ స్టోరీ 2 కూడా చూసాము. Why are people being converted? हमको कन्वर्ट कैसे किया जा रहा है? हमारे बच्चों को, हमारे परिवारों को. How is it happening? మన ధర్మం గురించి మనకు తక్కువగా అనిపించేటట్టుగా మన బుద్ధిని బ్రెయిన్ వాష్ చేసి చెప్పడం వల్ల మొదట మారేది ఏంటిది అంటే మన భూష, మన వేషభూష మారిపోతుంది. విదేశాలకు వెళ్ళాలి అంటే ఫస్ట్ మనిషి ఏం చేస్తాడు అంటే, అక్కడ చీరలేం కట్టుకుంటాం, ఫ్రాక్లు వేసుకుందాం అంటారు. అక్కడ బొట్టెం పెట్టుకుంటాం, బొట్టు తీసేస్తాం. అలాగే అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటాం. మరి అక్కడ ఎక్కడన్నా ఎవరన్నా మన భారతదేశానికి రావాలి అంటే, అయ్యో భారతదేశం కదా, మరి బొట్టు పెట్టుకొని చీర కట్టుకొని వెళ్దామని ఆలోచిస్తారా? ఎవ్వరు ఆలోచించరు. మనం మన ధర్మాన్ని వదిలేసుకుంటున్నామని గుర్తుపెట్టుకోండి. కాబట్టి నిత్యము మన వేషభూష మనము ఆదరణకరంగా, మన భారతీయ పద్ధతిగా పురుషులు స్త్రీలు చేయాలి అని ఒకటి. రెండవది, మన చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు ఏదైతే ఉంటాయో, చిన్న దేవాలయం పెద్ద దేవాలయం ఏదున్నా కూడా రోజు వెళ్ళడం ప్రారంభించండి. రోజు వెళ్తే మంచిది. రోజు మాకు టైం ఉండదు, వారానికి 3 రోజులు అస్సలకే టైం ఉండదు అంటే వారానికి 1 రోజైనా ఖచ్చితంగా మన ఇంటి దగ్గరున్న దేవాలయాలకు మనం వెళ్ళాలి. ఖచ్చితంగా వెళ్ళాలి, వ్రతబద్ధంగా వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ఏమవుతుంది? మీరు ఒక్క మాట గమనించండి, యూట్యూబ్లో మీరు చూడండి, ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలియదు, బట్ దాదాపు సంవత్సరంన్నర నుంచి ఎన్నో చిన్న చిన్న దేవాలయాలను, విగ్రహాలను కూల్చివేస్తున్నారు మన హైదరాబాద్లో. మిగతా విషయం భారతదేశంలో వదిలేద్దాం, ఇక్కడ జరుగుతుంది. ఇలాగే గనక జరిగిందనుకోండి, ఒక 10 సంవత్సరాల తర్వాత మన పిల్లలు అమ్మా వాట్ ఈస్ టెంపుల్ అని అడుగుతారు. దేవాలయం అంటే ఏంటమ్మా? అప్పుడు మనం ఫోటోలు చూయించుకునే పరిస్థితి వస్తుంది. దానికి కారణం ఎవరో తెలుసా? మనం అందరం రెడీగా ఉంటాం ఇట్లా చూపించడానికి, ఒక మోదీ గారు, యోగి గారు, వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు. కారణం ఎవరో తెలుసా? మనమే కారణం. ఒక వ్యక్తి వచ్చి ఒక దేశాన్ని మారాలి అంటే మనం ఎన్నో కమెంట్స్ చేస్తూ ఉంటామండి, కానీ మన ఒక్క ఇంటిని మనం సరిదిద్దుకోగలుగుతున్నామా? ఒక కాలనీలో చూడండి, అంటే నేను ఇప్పుడు ఇక్కడ చూశాను, ఒక కార్యక్రమం చేయాలి అంటే ఎవరైనా పేరు మర్చిపోతానేమో అని అన్నగారు భయపడుతున్నారు. ఒక్కరి పేరు మర్చిపోయి బై మిస్టేక్ రాలేదనుకోండి, మరుసటి రోజు నా పేరు విలువలేదు అని కోపం వచ్చేస్తుంది. అలాంటిది ఇంత దేశంలో ఇంతమంది పని చేస్తున్నారు. ఒక ధురంధర్ లాంటి వాళ్ళు, హూ ఇస్ ధురంధర్? వి డోంట్ నో. ఫైనల్గా చూపించారు, వీ హ్యావ్ లాస్ట్ ద అసెట్ అనేసి.
ఇలాంటి ఎంతో మంది ఆర్మీలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, పేరు తెలియకుండా, నా పేరు లేకున్నా పర్వాలేదు కానీ నేను నా దేశం కోసం పోరాడతాను అని ఎంతో మంది అక్కడ పోరాడుతున్నప్పుడు మనం ఇక్కడ సకుశలంగా కూర్చోగలుగుతున్నాము. వాళ్ళందరికీ ఒక పెద్ద సెల్యూట్ నాది. కాబట్టి పేరు తీసుకుంటే మంచిదే, కానీ పేరు తీసుకోలేదనుకోండి, ఐ డోంట్ నీడ్ టు బి మై నేమ్ టు బి టేకెన్ ఆన్ ద స్టేజ్ అని మనం అనుకోవాలి. అవసరం లేదన్నా, నేను వెనుకుంటాను. రామకార్యం చేసేటప్పుడు ఆ ఉడత ఎలా చేసింది? ఆ ఉడతకేం పేరు లేదు, ఉడత భక్తి అంటాం. కానీ ఇప్పటికీ మనం ఉడతను గుర్తు చేసుకుంటాం. అలాగా అన్నా నువ్వు ముందుంటే మేము వెనుకున్నాము అని మన సమాజం కోసం మనం చెప్పగలగాలి. ఇలాగా మన చుట్టుపక్కల ఉన్న దేవాలయాల్లో మనం గనక వెళ్ళడం ప్రారంభించామనుకోండి, మన దేవాలయాలు రక్షింపబడతాయి. ఎందుకు అంటే మన ధర్మము, మన ధర్మానికి ఆధారము దేవాలయాలు, బ్రాహ్మణులు. కాబట్టి దేవాలయాలకు వెళ్ళడం ప్రారంభించండి. మూడవది అంటే ఏంటిది? ప్రకృతి రక్షణ అంటున్నారు. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి, వేడి ఎండాకాలం స్టార్ట్ అయింది. అందరూ కూలర్, ఏసీ తీసుకోవడము, ఉన్నవి సరే చేసుకుంటున్నాం. బట్ వెన్ ఐ రిమెంబర్ మై చైల్డ్హుడ్, నా చిన్నప్పుడు గనక నేను ఒక 15-20 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటే ఏసీ లేకుండా హాయిగా ఉండేవాళ్ళం మనం మా ఇంట్లో. అదే ఇంట్లో ఇప్పుడు ఏసీ లేకుండా నేను ఉండలేకపోతున్నాను. ఎందుకు కారణం? చుట్టుపక్కల ఉన్న చెట్లనన్నీ కూల్చేసి మంచి ప్లేస్ని మనము సిటీ అని మార్చేసి, సిటీలో చెట్లు ఉండకూడదా? సిటీలో చెట్లు లేవు కాబట్టి మనము ఏసీ, కూలర్ లేకుండా మనం ఉండలేకపోతున్నాం. కాబట్టి ఈ వినాయక చవితి కానివ్వండి, హిందూ సమ్మేళనం కానివ్వండి, ఏదో ఒక పండుగ కానివ్వండి, మన పుట్టినరోజు, మన యానివర్సరీ, పెద్ద పెద్ద కార్యాలు చేసి పెట్టే ఫేస్బుక్లో పెట్టే అవసరం లేదు. ఒక్క సంవత్సరంలో మా మారుతి నగర్ కాలనీ మొత్తం అంతా మేము 1,00,000 చెట్లు పెడతాము అని ఈరోజు సంకల్పం తీసుకోండి. గొప్ప రాష్ట్ర భక్తి. ఏమవుతుందంటే ఈరోజు వింటారు, బాగుంది అనుకుంటారు, అక్కడికి వెళ్ళంగానే పోయింది, ఏం చెప్పారో మనకు తెలియదు. కాబట్టి ఇక్కడే మన ముందు ఒక్క సంకల్పం మీరు తీసుకోండి. ఒక్క సంవత్సరం లోపు మా మారుతి నగర్ కాలనీలో మేము 1,00,000 చెట్లు పెడతాము. 1,00,000 చెట్లు ఈజీ కదండి. ఒక పరివారంలో 1, 2, 3, 4 ఉంటారు ఖచ్చితంగా. మనం మీ బర్త్డేస్కి, మీ పుట్టినరోజు, మీ యానివర్సరీస్కి మీరు చెట్లు పెట్టచ్చు. దానివల్ల ఏమవుతుంది? మనము మన ప్రకృతిని మనం సంరక్షింపగలుగుతాం. కాబట్టి ప్రకృతి సంరక్షణ. 4వది, ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు చాలా మంది అన్నారు కదా ఆర్ఎస్ఎస్ చేస్తున్నారు అనుకుంటారండి అంటే, మొన్న మన మోహన్ భాగవత్ గారు వచ్చాక one question was asked అనమాట. आरएसएस అంటే ఏంటిది అంటే మోహన్ భాగవత్ जी ने कहा कि आरएसएस कुछ अलग नहीं होता, हम सभी आरएसएस है. आरएसएस మనలో కలిసిపోవాలి. आरएसएस అంటే ఏంటిది? రాష్ట్రీయ స్వయం సేవక్. स्वयं सेवक जो राष्ट्र के लिए काम करता है, स्वयं अपनी इच्छा से, తన కోరికతో, తన డిజైర్ తో స్వయంగా వచ్చి ముందు నిలబడి రాష్ట్రాన్ని నిలబెట్టేవాడు రాష్ట్రీయ స్వయం సేవక్. దానికి శాఖలకి వెళ్ళాలి, కానీ వెళ్తేనే సేవక్ అన్నది కాదు. నేను శాఖలకి వెళ్ళకున్నా కూడా నేను ఆర్ఎస్ఎస్ వ్యక్తినని నేను భావిస్తున్నాను. అలాగా రాష్ట్రం పట్ల మనకు కొంచెం కూడా బాధ్యత ఉంది అంటే మనమందరం ఆర్ఎస్ఎస్ వల్లమే. ఆర్ఎస్ఎస్ భారత్, భారతే ఆర్ఎస్ఎస్ అని మనం తెలుసుకోవాలి. ఒక వ్యక్తి మాత్రం అనుకోండి, ఈరోజు ఆ వ్యక్తి ఉన్నాడు లేడు, బట్ సిన్స్ 100 years ఇన్స్టిట్యూషన్, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఫర్ అవర్ నేషన్, దట్ ఈస్ ఆర్ఎస్ఎస్ అని మనం గొప్పగా చెప్పుకోగలగాలి. ఎందుకంటే భయము? ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు చేస్తుంటే ఎందుకు భయము? ఈ పార్టీనే ఉద్దీనయ్యే పార్టీ అని బహిర్గతంగా అందరి ముందు చెప్పుకున్నప్పుడు మనం ఎందుకు ఆర్ఎస్ఎస్ఏ భారత్, భారత్ ఆర్ఎస్ఎస్ అని చెప్పుకోవడానికి మనకు ఎందుకు భయము? మనం ఎవరికి పుట్టామో గుర్తుపెట్టుకోండి. అరుంధతి మాత ఈ దేశంలో పుట్టింది. సాక్షాత్తు ఈ దేశంలో పుట్టిన తల్లులు రాముణ్ణి, కృష్ణుణ్ణి తన గర్భంలో ధరించి ఈ భూమి మీద నడయాడిన భూమి అంటే మన భారతదేశం. ఒక్క దేశం చూపించండి ఎక్కడన్నా గాడ్ హ్యాస్ కమ్ హిమ్సెల్ఫ్. నో, దట్ ఈస్ ఓన్లీ భారత్ వేర్ గాడ్ హ్యాస్ కమ్ హిమ్సెల్ఫ్. హీ ప్లేడ్, హీ డాన్స్డ్, హీ సంగ్ అండ్ గేవ్ us నాలెడ్జ్ అండ్ హీ మింగిల్డ్ హియర్ ఓన్లీ. ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉండిపోయాడు. అది కేవలం భారతదేశం మాత్రమే. మనం సగర్వంగా చెప్పగలగాలి.
ఋషులు, మునులు, ఆచార్యులు, భగవద్భక్తులు. అంతేకాకుండా ఇప్పుడు మనం కనుక చూసాము అంటే ఆధునికంగా మనం చేసుకున్నాం ఫిబ్రవరి 19th రోజు ఒక శ్రేష్టమైన జనని జీజామాత ఒక్క గర్భాన్ని ధరించిందండి. శివాజీని ధరించింది. శివాజీని ఛత్రపతి శివాజీ మహారాజుగా చేసి ముందు ఎంతమంది సంఖ్యలో ఉన్నా కూడా పర్వాలేదు, లక్షల్లో పెరుగుతున్నారండి, లక్షల్లో పెరుగుతున్నారు. నేను ఎప్పుడు కమెంట్ వేస్తాను, डरने की बात नहीं है, इस धरती में एक माँ जन्मेगी, फिर एक शिवाजी को जन्म देगी और लाख नहीं करोड़ नहीं सबको फरार कर देंगे, फिर भारत में सनातन धर्म की स्थापना करेंगे. That power is there only in Bharat. ఒక్క మాత, ఒక్క స్వామి వివేకానంద, ఒక్క మాత ఆది శంకరాచార్య, ఒక్క మాత ఒక శివాజీని జన్మిస్తుంది, ఒక్క మాత ఒక సంభాజిని జన్మించినప్పుడు మనలో మార్పు కనిపిస్తుంది. కానీ బాగుంది కదా, వినంగానే రోషం వస్తుంది. కానీ మనందరికీ అనిపిస్తుంది శివాజీ పుట్టాలి, సంభాజీ పుట్టాలి. కానీ మా ఇంట్లో వద్దండి, పక్కింట్లో పుట్టాలి. మా పిల్లలు దే లెర్న్ సో గుడ్ ఇంగ్లీష్, యూనో. మా పిల్లలు అమెరికాలో ఉంటారండి, ఆస్ట్రేలియాలో ఉంటారంటే మనకు గర్వంగా అనిపిస్తుంది. చాలా బాధగా ఉంటుందండి. మన భారతదేశంలో ఉండి, మన తెలుగు రాష్ట్రంలో ఉండి ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని మీరు అడగండి, మా పిల్లలకి మాకు తెలుగు భాష మాట్లాడడము, రాయడము, చదవడము వచ్చా లేదా? రాలేదు అంటే మనం హిందువులం కాదు. ప్లీజ్ హిందూ అని చెప్పుకోవద్దు. ఇంగ్లీష్ లెర్న్, ఇంగ్లీష్ నేర్చుకోండి, తప్పు కాదు. ఎన్ని భాషలు వస్తే అంత మంచిది. కానీ మన మాతృభాష మనకి రావాలి, మన పిల్లలకి రావాలి, మన సనాతన సంస్కృతి మనకు తెలియాలి. మనం ఉగాది పండుగ జరుపుకోవాలి, కానీ జనవరి 1 కాదు మన కొత్త సంవత్సరం. ఈ చిన్ని చిన్ని విషయాలు మనం పిల్లలకి చెప్పి, మనం ఆడపిల్లలని మగవాళ్ళని గనక మనం సంస్కారవంతులుగా చేస్తే మన భారతీయ ధర్మ సంరక్షణ జరుగుతుంది. ఇది అందరికీ. రెండో విషయం, నేను స్త్రీ ప్రవక్తని కాబట్టి ఒక 2 విషయాలు స్త్రీల గురించి నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. స్త్రీ వక్త కావాలి, ఒక స్త్రీ మా ఇంట్లో అమ్మగా రావాలి, ఒక స్త్రీ భార్యగా రావాలని కోరుకుంటారు. కానీ ఇప్పటికీ చాలా మందికి కూతురుగా వద్దు అని అనిపిస్తుంది. ఇప్పటికీ అనిపిస్తుంది. ఎందుకు అంటే కూతురు పుట్టంగానే కూతురు పుట్టిందండి అని అంటారు, కొడుకు పుట్టాడండి. దట్ ఈస్ దేర్ ఈవెన్ టుడే. ఇప్పటికీ ఉంది అది. భార్య కావాలి, అమ్మ కావాలి, వాళ్ళ కడుపులోనే మనం పుట్టాము. కానీ కూతురు మాత్రం వద్దు. కూతురు భారంగా అనిపిస్తుంది చాలా మందికి. అది మారాలంటే. ఎందుకు అంటే ఒక పురుషుడు ఒక వంశాన్ని మాత్రం ఉద్ధరిస్తాడు, కానీ ఒక స్త్రీ 2 వంశాలని ఉద్ధరిస్తుంది అని చెప్పే మన సనాతన ధర్మం. కేవలం మన భారతదేశంలో మనం వేరే వాళ్ళు మనకు చెప్పే అవసరం లేదండి. మనకు మన పిల్లలకి మనం చెప్పగలగాలి, నానా మన సనాతన ధర్మం ఎంత గొప్పది అంటే మన దగ్గర కృష్ణుడు పూజ చేసే ముందు మనము రాధకు పూజ చేస్తాము, రుక్మిణిని పూజ చేస్తాము, రుక్మిణి కృష్ణ పూజ చేస్తాము. రావణ్ణి పూజించే ముందు మనం సీతారాముల్ని పూజిస్తాము. మనం శివుడిని పూజించే ముందు మనం పార్వతి శివుడిని పూజిస్తాము. ఇలాగా స్త్రీకి మనం చాలా గౌరవాన్ని ఇచ్చాము. ఇంటికొచ్చే ప్రతి కోడల్ని కూడా లక్ష్మి అంటాము, పుట్టే కూతుర్ని లక్ష్మిగా భావిస్తాము, గంగమ్మని మా అంటాము, భారతదేశాన్ని తల్లి అంటాము, తులసిని మాత అనే మన దేశంలో ఈరోజు జరుగుతున్న సంఘటనలు మన దేశానికి సిగ్గుచేటు. ఎందుకు అంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు రేపు జరిగేది ప్రతిదీ జిహాదీస్ చేయడం లేదండి. లెట్ us ఫైట్ ఓవర్ జిహాద్ లేటర్. జిహాద్ గురించి మనం పోరాడదాం, తప్పకుండా పోరాడాలి. కానీ ఎంతో మంది చిన్న పిల్లల మీద అఘాత్యం చేసేవాళ్ళు సోకాల్డ్ హిందూసే కదా. వై ఇస్ దిట్ హ్యాపెనింగ్? ఎందుకు అలా జరుగుతుంది అంటే మన ఇళ్లల్లో మనము సంస్కారం ఆడపిల్లలకి మాత్రం నేర్పిస్తున్నాము, కానీ మగవాళ్ళకు నేర్పించడం లేదు. నాన్న ఇలా కూర్చోవాలి, నాన్న ఇలా మాట్లాడాలి, నాన్న ఇలా డ్రెస్ వేసుకోవాలి నాన్న అని చెప్తున్నాం. కానీ ఎంతమంది తల్లిదండ్రులండి అబ్బాయిలతో చెప్తున్నారు, నాన్న పరస్త్రీ మాతృవత్. ఒక స్త్రీకి తెలిసి తెలియకుండా బట్ట పడిపోయినా కూడా, తెలిసి తెలియకుండా అమ్మాయి తక్కువ వస్త్రాలు ధరించినా కూడా నువ్వు నీ కళ్ళను కింద దించు, తన చరణాల్ని మాత్రం చూడు అని మనం ఎప్పుడైతే మన ఇంట్లో ఉన్న పురుషులకి సంస్కారం ఇస్తామో అప్పుడు మనము శివాజీకే మావులే హే సమజ్న. ఏం లాభం అండి ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర చెప్పుకొని, రామాయణం చెప్పుకొని? వాట్ ఈస్ రామాయణ ఆల్ అబౌట్? Ramayana is all about a Charitravan Purusha. Who is Rama? He could have married so many people, but he chose to have only one wife, one Sita. That is Sri Rama. That is Sri Rama. That's the reason we have Sri Rama Mandir. Man cheppukogalgali. Lakshmanudu
లక్ష్మణ, ఇవన్నీ ఆభరణాలు వదినవే కదరా, చూడు ఒకసారి, ఈ కేయూరాలు, ఈ మెడలో గొలుసు, ఇవన్నీ చూడరా అంటే, నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురం త్వమభిజానాతి నిత్యం పాదాభివనాత్. అన్నయ్య, నేను ఇవన్నీ చూడలేదు, కానీ రోజు నిత్యం వదినమ్మకు కాళ్ళు స్పర్శ చేసేటప్పుడు, దర్శనం తీసుకునేటప్పుడు ఈ పైంజని మాత్రం చూసేవాడిని అన్నయ్య, ఈ పట్టీలు వదినవి. ఎవరు చెప్తున్నారు? 14 సంవత్సరాలు ఏ స్త్రీతో ఉన్నాడో అలాంటి లక్ష్మణుడు చెప్తున్నాడు, నేను ఆ వదినమ్మ వంక చూడలేదన్నయ్యా అని చెప్తున్నాడు. దట్ ఈస్ వాట్ ఈస్ భారత్ అబౌట్. ఛత్రపతి గురించి మాట్లాడుకుంటున్నాం, జెండాను తీసుకొని వెళ్తున్నాం, జయ శ్రీరామ్ అంటున్నాం, పెద్ద పౌరుషం వచ్చేసింది, పోరాడదాం అనుకున్నాం. కానీ పరస్త్రీ పట్ల మన భావం ఏమిటి అని ఒక్కసారి అప్పుడే జస్ట్ సీన్ సైడ్ అంటారు కదా, మనలో మనం చూసుకోవాల్సింది. ఈరోజు సమాజంలో జరుగుతున్న సంఘటనలు హిందువులకు సిగ్గుకరం, బాధాకరం అని మనం తెలుసుకోవాలి. కాబట్టి వీళ్ళ మీద తర్వాత పోరాడదాము. ఫస్ట్ మనం లోపలున్న మన శత్రువుల్ని మనం బయటికి తీసి, మనం ఛత్రపతి శివాజీ మహారాజ్కి పుట్టిన వాళ్ళము. ఈ దేశంలో ఋషులకు ప్రతి ఒక్కరికి గోత్రం ఉంటుంది కదండి. అంటే ఏంటిది? మనం అందరం ఋషిపుత్రులం. ప్రతి ఒక్కరికి గోత్రం ఉంటుంది, ప్రతి జాతి వాళ్లకు గోత్రం ఉంటుంది. ఎందుకు? మనం అందరం ఋషికి పుట్టిన వాళ్ళము. ఏ ఋషి వంశంలో పుట్టామో అది మన గోత్రము అని మనం చెప్పుకుంటాము. మన ఋషిపుత్రులు, ఋషి స్త్రీగా భావించేది ఇదే సంస్కారమా అని మనం చెప్పగలగాలి. కాబట్టి దేశం గురించి, ధర్మం గురించి యుద్ధాలు తర్వాత చేద్దాము. మొదట మన ఇంట్లో మన హిందూ సంస్కారాన్ని మనం పాటించి మన హిందూ ధర్మాన్ని సంరక్షించాలి అని కోరుకుంటున్నాను. ఎక్కువ సమయం తీసుకోవండి, చిన్నది కానీ పాటిస్తేనే మార్పు వస్తుంది. పాటించలేదు అంటే దర్ ఇస్ నో యూస్. ఫైనల్లీ అందరికీ జయ శ్రీరామ్ అండి. శంకరన్న గారు, వీరన్న గారు అందరూ వచ్చి పిలిచారు. సో చాలా సంతోషంగా ఉంది. హిందూ సమ్మేళనంలో నేను కూడా ఒక భాగస్వామిగా అయినందుకు చాలా సంతోషం. స్వామీజీ వారు శుభాశిష్యులు నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ జయ శ్రీరామ్, జయ జయ శ్రీరామ్. ముఖ్య వక్తగా విచ్చేసినటువంటి తెలంగాణ ప్రాంత ప్రచార ప్రముఖ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శ్రీ కట్టా రాజగోపాల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఒక్క నిమిషం.